నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. కామారెడ్డి పట్టణానికి చెందిన 91 మంది యువకులు కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణరెడ్డి చేతుల మీదుగా కాషాయ కండువా కప్పుకొని బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణరెడ్డి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా బీజేపీకి రోజురోజుకి ఆదరణ పెరుగుతుందని, మహారాష్ట్ర, జార్ఖండ్ల ఎన్నికల ఫలితాల్లో కమల వికసించడం ఖాయం అని జోస్యం చెప్పారు. ఒక్క ఏడాదికే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇంకా నెరవేర్చలేదని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కామారెడ్డిలో అన్ని స్థానాలు బీజేపీ కైవసం చేసుకోవాలని, అందుకు ప్రతి కార్యకర్త బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. अशोक, बानो, सुरेश, सुभाष, अनिल, रविंदर, वसंत, प्रेम, नागेश, अभिलाष, प्रेम, अनिल, ना कन्वेल स्कूल अंदर अच्छे ग्रुप फोटो सतीश, श्रीनिवास, राहुल, अक्षय, विकास, जीवन, विनोद, महेंद्र, राम, जीवन, वसंत, नरसिंहलो, दुर्गा, गणेश, दिनेश, अरुण, जयपाल, सुरेश, प्रकाश, भास्कर, जय श्री राम, जय श्री राम, नितिन, चरण, जय श्री राम, जय श्री राम, भारत माता की जय. ఇంకా ఎవరైనా పేర్లు రాని వాళ్ళు ఉంటే కూడా రావాలి. అందరూ కూడా కన్వలు ఉంచుకోవాలి. గ్రూప్ ఫోటో అంజల్ చెప్పినా నేను రెడీ ఉన్నాను. నేను టైం చూసుకొని భారత్ మాతా కీ జై శ్రీరామ్, జై శ్రీరామ్. మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కే వీరన్న, జై కే వీరన్న, జై కే వీరన్న, జై కే వీరన్న, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. భారతీయ జనతా పార్టీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కిషన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి.
వెంకటరమణారెడ్డి గారి నాయకత్వం బీజేపీ జిందాబాద్ కేవీఆర్ జిందాబాద్ కేవీఆర్ జిందాబాద్ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి జై శ్రీరామ్ జై శ్రీరామ్ వందే మాతరం వందే మాతరం. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన వరి పంటను రైస్ మిల్లర్లకు తరలించాలని, ట్యాబ్ ఎంట్రీ సరిగా చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. గురువారం రోజున సదాశివ నగర్ మండలం కుప్రియాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. రైతులతో కలెక్టర్ మాట్లాడుతూ వరి పంటను శుభ్రం చేసి ఆరబెట్టి కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని తెలిపారు. ఎన్ని రోజుల క్రితం వరి పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చారని రైతులను అడిగారు. వారం క్రితం తీసుకువచ్చామని రైతులు తెలిపారు. ఇప్పటివరకు 1877.20 క్వింటాళ్ల వరి పంటను 54 మంది రైతుల నుండి కొనుగోలు చేసినట్లు, కొనుగోలు చేసిన దానిలో 45 మంది రైతుల వరి పంట 1652 క్వింటాళ్లు రైస్ మిల్లులకు పంపడం జరిగి ట్యాబ్ ఎంట్రీ చేసినట్లు సెంటర్ ఇన్ఛార్జి తెలిపారు. మిగతావి లోడింగ్ జరుగుతున్నట్లు తెలిపారు. రైతులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల జిల్లా మేనేజర్ రాజేందర్, జిల్లా సహకార అధికారి రామ్ మోహన్, జడ్పీ సీఈఓ చందర్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు. రైతు మీరు ఇవట్లు మీయే కదమ్మా. మేల్ డామినేషన్ సొసైటీ కదా సార్, అందుకే హస్బెండ్ ఏరియా ఎంపీటీసీ సార్ ఇక్కడ. ఇక్కడ మేజర్గా ఫార్మర్స్ ఎక్కువ చేస్తాం, లేడీస్ లేబర్ మీద ఎక్కువ పెట్టుకోరు. ఇక్కడ ఎక్కువ ఫార్మర్స్ లేడీస్ ఎక్కువ చేస్తారు. ఎప్పుడు వరకు పూర్తి చేస్తారు? 10 days. దృష్టిలో పెడతాం. ఇక్కడ గోడౌన్ బెటర్, ఇక్కడ గోడౌన్ లేదు, ఇదంతా గవర్నమెంట్. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం సదాశివనగర్ మండలం కుప్రియల్ ఆరోగ్య ఉప కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రిలో సిబ్బంది హాజరు రిజిస్టర్ పరిశీలించారు. అనంతరం బాలింతతో మాట్లాడుతూ ఆసుపత్రికి ఎందుకు వచ్చారు అని అడుగగా వైద్య పరీక్షలకు రావడం జరిగిందని తెలిపారు. రోజుకు ఎంతమంది రోగులు వస్తున్నారు అని డాక్టర్ ఆష్మను అడుగగా సుమారు 30 మంది రావడం జరుగుతున్నదని తెలిపారు. ఆశలు వారి పరిధిలో అందిస్తున్న వైద్య సేవలపై కలెక్టర్ ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా చంద్రశేఖర్ పాల్గొన్నారు. పిల్లలకు విద్య బుద్ధులు నేర్పించాలని, పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం కుప్రియాల్ అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాం పిల్లలు ఎంతమంది ఉన్నారు, పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహారం వంటి విషయాలు అడిగారు. పిల్లలకు బాలమృతం, పౌష్టికాహారం అందించడంతో పాటు ఆటపాటలు నేర్పిస్తున్నామని, పప్పెట్ బొమ్మతో, రికార్డర్తో ఆటపాటలు నేర్పిస్తున్నామని అంగన్వాడీ టీచర్ తెలిపారు. అనంతరం పిల్లల హాజరు, స్టోర్ రూంలోని సరుకులు, వండిన పదార్థాలన్నీ కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి జిల్లా సంక్షేమ అధికారి చందర్ నాయక్, సూపర్వైజర్ పద్మ తదితరులు పాల్గొన్నారు. కోతి కోతి అవు కోతి అనగానే పలికింది కదా. నేను పిలుస్తాను, పలుకుతావా? రాగవర్షిని, నిత్య పలుకు. అట్లా పేర్లు పరిచయం చేపిస్తాం సార్ పిల్లలకు. అట్లనే మంచాలు పట్టు, చెప్పులు వరుసలో పెట్టాలని అట్లా వెళ్ళి పెడతారు. అట్లా కొన్ని విషయాలు పప్పటి రూపకంగా చెప్పడం.
సమగ్ర కుటుంబ సర్వే పక్కాగా ఎంట్రీ చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం సదాశివనగర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంను సందర్శించారు. అక్కడ సమగ్ర కుటుంబ సర్వే డాటా ఎంట్రీ తీరును పరిశీలించారు. ప్రతి వ్యక్తి, ప్రతి అంశంకు సంబంధించిన సేకరించిన వివరాలు పక్కాగా డాటా ఎంట్రీ చేయాలని అన్నారు. ఎలాంటి తప్పులు లేకుండా 1కి 2 సార్లు పరిశీలించి నమోదు చేయాలని ఆపరేటర్లకు తెలిపారు. డాటా ఎంట్రీలను సంబంధిత అధికారులు పరిశీలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సంతోష్ కుమార్, జడ్పీ సీఈఓ చందర్, జిల్లా పంచాయతీ అధికారి, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. లాగిన్ క్రియేటెడ్ 44 ఈ పంచాయతీ రిపోర్ట్ వస్తుంది. హౌ మెనీ నాలో ఈరోజు 4 PM మెసేజ్. మాచారెడ్డి మండల కేంద్రంలోని గిరిజన బాలికల మినీ గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు పాఠశాల మౌలిక వసతులను పరిశీలించి విద్యార్థులతో, సిబ్బందితో మాట్లాడటం జరిగింది. అనంతరం పాఠశాల విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. గురువారం నాడు అయ్యప్ప ఆలయంలో 35 మండల పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం నిర్వహించే మండల పూజలు అయ్యప్ప స్వాములకు అన్న ప్రసాదం 60 రోజుల నుంచి ఉంచడం జరుగుతుంది. ఈ రోజు ఉదయం గణపతి పూజ, గణపతి హోమం, అష్టాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వామి అయ్యప్ప సేవా సంఘం అధ్యక్షులు నస్కంటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గోనె శ్రీనివాస్, వర్కింగ్ అధ్యక్షులు రమేష్ అన్న ప్రసాద్, సేవా సమితి అధ్యక్షులు రాజేందర్, కార్యదర్శి బాస రవికుమార్, వీరమల్లి శ్రీనివాస్, గరిపల్లి శ్రీధర్, యాద అంజయ్య, నక్కా శ్రీనివాస్, వల్లభిశెట్టి భాస్కర్, అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.
ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 79,700, వెండి 960 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తల సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.